అదిగో చూడండి, తాళరేవులో ఎక్కువ వాళ్ళందరూ కూడా వాళ్ళు భార్య, ఇద్దరు పిల్లలు, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ తమ్ముడు గారి పిల్ల భార్య మొత్తం ఎప్పుడు వేరే చోట చూసారండి. నేను చెప్తున్న వాస్తవాలు. అటు ఆయనైనా ఒళ్ళు దగ్గరెట్టుకుని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి ఇంటికాడ దింపుతున్నాడంటే డబ్బులు ఇస్తున్నాను కదా అంటాం కాదు. డబ్బులు ఇచ్చినందుకు మాత్రాన్న అటు ఆయన కూడా చనిపోయాడు, ఆయన ఒక్కడు మిగిలేదు. ఆయన వెళ్ళలేదు, ఎల్లులందరూ చనిపోయారు. సరే క్షేమంగా తీసుకొచ్చాడు. ఆయన కూడా థ్యాంక్స్ చెప్పవలసిందే మనం. ఆయన కూడా ఏం చేయాలి? థ్యాంక్ యూ బాబు, చాలా వందనాలు. అదవుతుందా? చెప్పాలి. బండలు కొట్టించుకుంటారా? బండలు కొట్టించుకున్నప్పుడు కూడా థ్యాంక్ యూ చెప్పాలి. ఆయన ఆ బండం కొట్టడం బాగా మళ్ళీ కొడతాడు. సిరాకు వచ్చిందంటే కాకినాడలో చూడలేదా? మొత్తం శిల్ప వేసాడు ఆయన. ఇలాగా ప్రతి ఒక్కరికి కూడా మనం ఏం చేయాలంట? థ్యాంక్స్ చెప్పాలి. కొన్ని సందర్భాలు చెప్తాను, మన శత్రువు కూడా థ్యాంక్స్ చెప్పాలి. మన శత్రువు కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకో తెలుసా? వాడు అలాగనకపోతే మన బతుకు మారదు. వాళ్ళు ఏదో నిందించారు, వాళ్ళు బాధించారు, వాళ్ళు అవమానపరిచారని కూడా బాధపడిన అవసరం లేదు. ఇక అర్థమవుతుందా? వాళ్ళు మళ్ళీ అపహాస్యం చేశారని కూడా బాధపడక్కర్లేదు. ఏం చేయాలి తెలుసు? వాళ్ళకి కూడా ఏం చేయాలి? థ్యాంక్స్ చెప్పాలి. ఒక అబ్బాయి ఇంటర్వ్యూకి వెళ్తున్నాడంటే, ఇంటర్వ్యూకి వెళ్తుంటే అతను వేసుకున్న షూ చూసి నవ్వారట కొంతమంది. అక్కడ అది ఇంటర్వ్యూకి వచ్చి ఎలాగుందో ఆ షూ చూసి నవ్వాడు. మాట బొత్తిగా అంతే, మరి ఏం చేస్తాడు? ఆ షూ బాగలేదు. ఇంటర్వ్యూకి వెళ్ళి కూడా ఎలాగెళ్ళాలి? డిగ్నిఫైడ్గా వెళ్ళాలి. షూ బాగలేదు, నవ్వారు. అమ్మ గుర్తు పెట్టుకున్నాడు, మైండ్లో పెట్టుకున్నాడు. ఆడ క్రాప్ బాగలేదు. ఇప్పుడు బాగుంది కదా, మన దగ్గర అది లాగా ఉండేది. అది క్రాప్ చూసి నవ్వారు. అది కాదు చూడరా, కనీసం తలన్నా తూకలేదు. ఎలా ఉందా తలకాయ పెట్లు పిక్కేసిన తాటెంకలాగా ఉన్నాయి. అరే నువ్వు ఇంటర్వ్యూకేనా? ఇక్కడ ఏదైనా వర్క్ అని చేస్తున్నావా అని చెప్పేసి అతను అవమానపరిచారు. అతను డ్రెస్ సెన్స్ బాగాలేదు, అది అవమానపరిచారు. సరే ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఇవన్నీ గుర్తొచ్చినాయి అతనికి. ఏది గుర్తొచ్చింది? షూ బాగలేదని గుర్తొచ్చింది. ఎందుకని ఒక ఆయన అమ్మను కదా, ఏది సరిగా లేదు అది గుర్తొచ్చింది. డ్రెస్ సరిగా లేదు, గవ్వ రెస్ట్ రూమ్లోకి వెళ్ళాడు. ఇవన్నీ కూడా ఏం చేసుకున్నాడు అంటే క్లియర్ చేసుకున్నాడు, సెట్ చేసుకున్నాడు. రెస్ట్ రూమ్ నుంచి బయటకు వచ్చేటప్పటికి ఎలా ఉన్నాడు? టిప్ టాప్ ఆఫీసర్ లాగా వచ్చాడు. వాళ్ళు చెప్పకపోతే ఇది అలాగే వెళ్ళిపోతుంది. వంట అర్థమవుతుంది. అయ్యో 50% వెళ్ళిపోతాడు ఇంటర్వ్యూకి. నేను నా మాట నా ఓడి అలాగే వెళ్ళిపోతాడు. కానీ వీళ్ళందరూ చెప్పడం వల్ల ఏం చేశారట? మన చిరంజీవి గారు ఇంటర్వ్యూ చేస్తూ ఒక మాట అన్నారండి. ఆయన యాక్షన్లోకి అంటే ఈ ఫీల్డ్లోకి వచ్చిన కొత్తలో ఆయన చాలా అవమానపరిచారట. ఆ పైన క్రైన్ మీద ఉండి ఒక ఆయన, రా ఏంటి సూపర్ స్టార్ అనుకున్నామేంటి, ఏదిగో జగ్గయ్య గారు శారదా గారు అందరూ వచ్చారు కదా అని ఈ పైన అందరూ వినేటట్టుగా అతను ఏం చేశారంటే ఒక ఎవరో మాట మొత్తం మీద మాట వదిలేయారండి. సూపర్ స్టార్లో అయిపోయారండి. అప్పుడే కొమ్ములు వచ్చేసి అంటారు కదండి, అలాగా ఏదో మొత్తం మీద ఒక మాట వదిలేయారంట. ఆ యొక్క ఇది నెల లేదన్నది మరింది బాబు దగ్గర అయిపోతున్నారు. ఫోన్ పోయిందా? చాలా సంతోషం. చెప్తున్నాను సార్. అంటే ఆ రోజు ఆయన మధ్యాహ్నం కూడా ఏం చేయలేదంటండి, చిరంజీవి గారు భోజనం చేయలేదటండి. ఓకేనా? భోజనం కూడా చేయలేదండి, చాలా బాధపడ్డాడండి. అప్పట్లో వస్తున్నాయి కదా, ఎలా చూస్తారు? అలా చూస్తే ఆయన ఒకటే పెట్టుకున్నాడంట. అందులో ఏదో మాట వచ్చింది కదా, ఏ మాట? అవి చూపించాలనుకుంటున్నాడట. అదవుతుందా? అవి